Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर मुस्तखर के मिट्टूगड्डा इलाके में मौजूद यूनियन बैंक ऑफ इंडिया के रूबरू एक एहतजाज मुनज़्ज़म किया गया। UFBU की हिदायत पर मार्च 24 और 25 को एक धरना मुनज़्ज़म किया जा रहा है, जिसमें ये मुतालबात किए जाएंगे: adequate requirements in banks to eradicate unemployment in country and reduce workload on employee, implementation of 5 days banking, workplace safety of bank employees, opposing bank privatization to protect Indian economy। इन चीज़ों को हासिल करने के लिए ये एहतजाज मुनज़्ज़म किया जा रहा है। आज एम्प्लॉयज़ ने ज़बरदस्त एहतजाज करते हुए मेट्रो न्यूज़ अपडेट से मुखातिब करते हुए तमाम तफसीलात बताईं। आइए डालते हैं इस पर एक नज़र। इस एहतजाज में जयाकर असिस्टेंट रीजनल सेक्रेटरी, तिरुमल रेड्डी सेक्रेटरी, जेटी राजेश, मुकेश, शिवा के अलावा बैंक एम्प्लॉयज़ की कसीर तादाद मौजूद थी। जिंदाबाद जिंदाबाद हमारी यूनिटी हमारी यूनिटी जिंदाबाद 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 యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల మార్చి 24-25 తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చారు। అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లోనూ మరియు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనూ ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం। మా బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ సమ్మెని కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం। సో ఆ విధంగా అందులో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో మెట్టుగూడ కూడలిలోని యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఎదురుగా మేము మా యొక్క డిమాండ్లను ప్లకార్డుల రూపంలో డిస్ప్లే చేస్తూ మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం। ప్రస్తుతం ఆగిపోయిన రిక్రూట్మెంట్లు బ్యాంకులో ఖచ్చితంగా ఆఫీసర్ క్యాడర్ కానీ వర్క్మెన్ క్యాడర్ కానీ రిక్రూట్మెంట్ జరగాలని కోరుతున్నాం। అదేవిధంగా లాంగ్ పెండింగ్లో ఉన్న 5 డే బ్యాంకింగ్ను ఖచ్చితంగా గవర్నమెంట్ దిగివచ్చి దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం। గత యొక్క బైపార్ట్ సెటిల్మెంట్లో ఈ డిమాండ్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ద్వారా మా యొక్క ఒప్పందంలో ఒప్పుకున్నది, అయినా కూడా ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది। కావున ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి దీన్ని అమలు చేయాలని కోరుతున్నాం। అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా యొక్క ఆఫీసర్స్ అండ్ వర్క్మెన్ క్యాడర్ డైరెక్టర్లను నియమించడం లేదు, దాన్ని కూడా నియమించాలని మేము కోరుతున్నాం। ఈ విధంగా గవర్నమెంట్ తప్పకుండా మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలి, లేకపోతే నిరవధిక సమ్మెకు కూడా మేము కొనసాగిస్తామని తెలియజేసుకున్నాం। థ్యాంక్ యూ। ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము। అందుకు ప్రధాన కారణము ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దాదాపు 2 లక్షల పైగా ఉన్నటువంటి వేకెన్సీస్లను మేనేజ్మెంట్ ఫిలప్ చేయట్లేదు, దానికి ప్రభుత్వాలు కూడా ఎలాంటి సహకారం అందించట్లేదు। మరి దానితో పాటు ఈరోజు బ్యాంకుల్లో పని ఒత్తిడి తీవ్రంగా పెరిగింది। ఈరోజు సాధారణ ప్రతి పౌరుడు కూడా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నాడు, ప్రతి పని కూడా త్రూ బ్యాంకు ద్వారానే జరుగుతుంది కాబట్టి బ్యాంకులకు పని భారం విపరీతంగా పెరిగింది। పని భారానికి మేము ఉద్యోగస్తులుగా భయపడేది ఎప్పుడూ లేదు, కాకపోతే కావాల్సినటువంటి స్టాఫ్ ఎంతైతే కావాలో అంత స్టాఫ్ను అందించాలి। దేశంలో 2 లక్షల వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి, మరి నిరుద్యోగులు కూడా చాలా ఉన్నారు కాబట్టి దీని ద్వారా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, బ్యాంకులు అడక్వేట్ రిక్రూట్మెంట్ జరగాలి। తర్వాత మేనేజ్మెంట్ వచ్చేసి మైక్రో మేనేజ్మెంట్ విధానాన్ని అంటే సూక్ష్మంగా ఎక్కువ టార్గెట్లు పెట్టి ఆఫీసర్ల మీద కానీ అవార్డ్ స్టాఫ్ మీద కానీ ఎక్కువ టార్గెట్లు పెట్టడం వలన పని ఒత్తిడి భార్యను గురై ఎంతోమంది ఉద్యోగస్తులు మానసిక వేదనకు గురవుతున్నారు। కాబట్టి మా రెండో డిమాండ్ వచ్చేసి 5 రోజుల పని దినాలు ఇమ్మీడియట్గా కల్పించాలని మేము కోరుకుంటున్నాం। 5 రోజుల పని దినాన్ని మేము ఖచ్చితంగా వచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని ఈ విధంగానే కొనసాగిస్తాం। మార్చి 24-25 తారీఖు రోజు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని బ్యాంకులు 2 రోజుల సమ్మెను మేము కంటిన్యూగా కొనసాగిస్తాం। అప్పటికీ ప్రభుత్వాలు కానీ మేనేజ్మెంట్ దిగి రాకపోతే పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేయాల్సి ఉంటుంది। కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగుల రీజనల్ సెక్రటరీగా నేను జట్టి రాజేష్ మాట్లాడుతున్నాను। ధన్యవాదాలు। Today we have gathered at Union Bank
regional office Metukada under the banner of UFBU to show our agitation and register our protest regarding the 5 days banking and the adequate recruitment in banking sector. As our country is in highest level of unemployment today, the public sector banks are undergoing huge employment crisis. The workload on each employee is more than 3 times of an employee. Many banks are denying their leaves for genuine causes due to shortage of staff, and we have successfully demanding this 5 days banking since long time, and the government and managements are not implementing 5-day banking. So we request the banks and the managements, especially the government, to implement 5-day banking on urgent basis, and also to take up the recruitment of staffs in public sector banks to eradicate unemployment in India. If banks are not there, India's economic growth will be hampered. If public sector banks do not work, Indian economy will collapse. So the public sector bank is the need of the hour of the nation, and we also oppose the privatization ideas of the government. We demand for 5-day banking, we demand for adequate recruitment in banks. Thank you. నమస్తే. ఇవాళ ఈ పోరాటం దేనికి అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ పైన జరుగుతున్న దాడుల గురించి, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని గురించి ప్రజలకు తెలియపరచడానికే, అలాగే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి. ముఖ్యంగా మేము పోరాడేది మా హక్కుల గురించి, అలాగే మేము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి. ఇప్పుడు బ్యాంకింగ్ స్టాఫ్ పైన ఎన్నో కఠినమైన దాడులు జరుగుతున్నాయి. దాని ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు, ప్రెషర్ తట్టుకోలేక ఎంతోమంది ఇబ్బంది పడుచున్నారు. అలాగే మా పైన మేము తీసుకుంటున్న పర్క్స్ పైన కూడా ట్యాక్స్ పడుతుంది. మేము చేసే సర్వీస్కి మేము పొందుతున్న దానికి మేము ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలని గవర్నమెంట్ని, మేనేజ్మెంట్ని, అలాగే ప్రజల్ని కోరుకుంటున్నాం. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।